నమస్తే, వెల్కమ్ టు టీవీ8 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చీరాలలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు తన స్వగృహంలో విలేకరుల సమావేశం. వేల్పూరు గ్రామం నందు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బొల్లా గిరిబాబు. మూడు వారాల్లో ఇసుక మద్యం మాఫియా నుంచి వినుకొండకు విముక్తి జీవి ఆంజనేయులు. టీడీపీ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత జగన్ ప్రభుత్వంపై ఫైర్. రాయదుర్గం పట్టణంలో 23వ వార్డులో పర్యటించిన మెట్టు యశోదమ్మ. బాపట్ల జిల్లా చీరాలలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను టికెట్ ఆశించాను. పార్టీ కోసం ఎంతో కృషి చేశాను. కాంగ్రెస్ పార్టీ అంటే దేవరపల్లి అంటే కాంగ్రెస్ పార్టీ అనే గుర్తింపు తెచ్చుకున్నాను. జేడీసీలం డైపర్లు వేసుకునే వయసు ఆయనది. నా వయసు 45 సంవత్సరాలు. నిన్న మా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆమంచి కృష్ణమోహన్ నా స్వగృహానికి వచ్చి నా నామినేషన్ విత్డ్రా చేసుకోమని కోరగా నేను నా అభిమానులను, నా పాస్టర్ల యొక్క సంఘాలను సంప్రదించి వారి సలహాలను స్వీకరించి నా నిర్ణయం చెబుతానని చెప్పానని అన్నారు. నమస్కారం. మరి నా ప్రేమ పరకావాన్ని గమనించి మీ అందరూ వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి చీరాల రాజకీయ పరిస్థితులు. నేను 2 రోజుల కింద నామినేషన్ వేసాను ఎమ్మెల్యే అభ్యర్థిగా. గత 10 సంవత్సరాలుగా రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సేవలు చేశానో, ఎంతగా సేవ చేశానో మీ అందరికీ తెలిసిందే. మరి ఏ కమిటీలో ఆ కమిటీలో వాళ్ళు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ వారికి ఐకమత్యంతో ఉన్నారు. దాదాపుగా మనం కూడా అదే విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు పాస్టర్స్తో ప్రత్యేకమైన నా అభిమానులతో వాళ్ళతో మా ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి మీరందరూ కూడా పెద్దలు, కుల పెద్దలు, పాస్టర్స్, దైవ సేవకులు అందరూ కూడా మీ దగ్గరికి స్థలం నుంచి ప్రార్థన చేసుకునేటువంటి నియోజకవర్గంలో కొన్ని 50,000 మంది దాకా దాదాపుగా మీతోనే ప్రయాణం చేస్తూ ఉంటాం. మీరే పెద్దలుగా భావిస్తూ ఉంటాం. మరి మీరందరూ కూడా దైవ సేవకులుగా ఏది మంచో ఏది చెడో మీకే తెలుసు. కాబట్టి మీ బిడ్డగా నేను చీరాల్లో గత 20 సంవత్సరాలు రాజకీయంగా ఏ కార్యక్రమం చేసినా కానీ మీకు చెప్పకుండా, మిమ్మల్ని పిలవకుండా, మీతో లేకుండా నేను ఎప్పుడు ఏది చేయలేదు. రాజకీయమైనా సరే, ఏదైనా సరే ఇప్పటివరకు నేనేం చెడ్డ పని కానీ, మీకు పొరుగు తీసే పని కానీ, నేను ఏ పని కూడా ఇంత తప్పు కూడా చేయని వ్యక్తిని మీకు తెలుసు. మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని బతికించి నా సొంత డబ్బులతో, నిధులతో ఎంత ఖర్చు పెట్టో పార్టీని కాపాడుకుంటూ వచ్చాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్త నిర్ణయాలతో చాలా అవకతవకలు జరిగి అన్యాయాలు చేశారు. మరి మీరందరూ కూడా ఉన్న ధైర్యంతో మీరందరూ న్యాయం చేస్తారని, మనందరికీ మీరు ఎప్పుడు మాకు అండగా ఉంటారనే ఉద్దేశంగా నేను కాంగ్రెస్ పార్టీ రెబల్ కాంగ్రెస్గా నేను నా బీఫారం ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదని నామినేషన్ వేయడం జరిగింది. మరి దానిపైన చర్చించుకోవడానికి, నిర్ణయం తీసుకోవడానికి మీ ఆశీస్సులతో మీరు చెప్పిన మనందరం ఒక మాట మీద నిర్ణయం తీసుకొని మన మాట మీ మాట నా మాటగా, నా మాట మీ మాటగా భావించి చీరాల్లో పాస్టర్ ప్రెసిడెంట్లు మీ అందరూ ఒక అసోసియేషన్ ఉంది. మీరందరూ కలిస్తేనే చీరాల మొత్తం పాస్టర్ అసోసియేషన్ కలిసి మీరందరూ చేస్తేనే ఏదైనా ఒక సైడ్ డిసైడ్ అయ్యింది. మరి జేడీ శర్మ అనే వ్యక్తి మీ అందరూ తెలిసిన వ్యక్తి, కేంద్ర మంత్రిగా చేశారని చెప్పి కళ్ళగోపులు చెబుతూ ఎంతో సేవలు చేశాను అంటాడు. తన సొంత నిధులు, తన సొంత డబ్బులు ఏ రోజైనా ఒక టీ, ఒక పాస్టర్, ఒక చర్చిలో ఒక బలిపీఠం, ఒక చర్చికి ఒక చందా, ఒక కానుక, ఏదైనా కానీ ఒక కన్స్ట్రక్షన్, ఒక 4 ఫ్యాన్లు, ఒక 10 చైర్లు ఈ బాపట్ల పార్లమెంట్ జిల్లాలో ఎవరికైనా ఇచ్చిన చరిత్ర ఉందా? నాకు వచ్చి చెప్పమానండి. నన్ను కులపోడిని, సొంత కులపోడిని పట్టుకొని క్రైస్తవుడు అయ్యండి, దళిత క్రైస్తవుడు అయ్యండి, 10 ఏళ్ల పాటు నా చేత సేవలు చేయించి కనీసం సమాచారం ఇష్టం వచ్చినట్టుగా ఇతరితరులు ఎక్కడో తెనాల నుంచి అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి, నేను కాకపోతే ఇంకా ఇంకోళ్ళని చెప్పి అనే నేపథ్యం ధోరణిలో తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి నాకు తెలియకుండా టికెట్ ఇచ్చి పట్టుకుందాం రాండ్రా, ఎవరు వస్తారు రాండ్రా అని అసభ్యంగా మాట్లాడి పిచ్చి పనులన్నీ చేసి 70-80 ఏళ్ళు వచ్చినాయి. ఈ వయసులో అడ్డం పెట్టుకుని ఫోటోలు తీసుకొని రాజ్యసభ తెచ్చుకునే కుట్రతనం ఆపు. కేంద్రంలో పదవులు తెచ్చుకొని తర్వాత ఈ సంగతి తెచ్చుకునే పదవి కోర్ కమిటీలో స్టీరింగ్ కమిటీ ఢిల్లీలో కూర్చుంటానని చెప్పేది ఆపు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బతికుండగా షర్మిలమ్మ గారికి తెలియదు ఈ విషయం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బతికుండా పాస్టర్లు అందరికి మళ్ళీ చెబుతున్నాం.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికుండగా 10 సంవత్సరాల పరిపాలనలో జేడీ శివ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు ఏపీలో. 2 జంట రాష్ట్రాలు. తీయండి, ఓపెన్ చేయండి ఫైల్. ఇలాంటి వాళ్ళు ఎవరు రాలేదు రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోయాక మళ్ళీ వచ్చి బాపట్ల పర్మిట్ నాదని పన్నబాక లక్ష్యం గారు 2 కాలం కనిపిస్తాయి ఈ పార్లమెంట్లో. మేము తీసుకొచ్చి మేము పూలకు పంపేసి పూల చల్లితే జేడీసీఎల్ అని జిల్లా మొత్తం అన్నారు. చిన్న ఇంటి విశ్వాసాలు లెక్క పెట్టేటువంటి విశ్వాసాలకి మీరు ఓట్లు వేయమాట. మీరు అందరూ సహాయం చేయండి, సపోర్ట్ చేయండి, న్యాయం చేయండి. ముందు నాకు ఓటే ఇష్టం అయిపోయినా పర్లేదు, అలాంటి దుర్మార్గులకి మట్టి ఓటు వేయమాట. దయచేసి చెప్తున్నా, మీరు పర్సనల్గా మీరు విచారించండి, ప్రార్థనలు చేయండి, అందరూ చెప్పండి, సంఘాలకు చెప్పండి. దయచేసి మీరు మాత్రం ఓట్లు కనుక ఆయన కనుక పార్లమెంట్కి వేపిస్తే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మన పిల్లల్ని మన జీవితాన్ని మన దళిత క్రైస్తువులు, మన పాస్టర్ని, మన అసోసియేషన్ మనకు ఐకమత్యం మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మనకి ఐకమత్యం లేకుండా పోయింది. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి వీళ్ళు నాయకుల వాళ్ళ స్వార్థం, వాళ్ళ బత్తాయి తోటలు, ఆయన పవర్ ప్లాంట్లు, ఆయన సోలార్ కంపెనీలు, ఆయన ఢిల్లీలో ఆయన పెట్రోల్ బంకులు, ఆయన ఆస్తులు. ఏ చర్చికి ఏమన్నా ఇచ్చాడు రమ్మానండి, ఈ చర్చికి నేను 10 లక్షలు ఇచ్చాను చెప్పానండి. కేంద్ర డబ్బులు పదవిలో ఉన్నప్పుడు శాంక్షన్ చేయడం కదా, అది గవర్నమెంట్ సొమ్ము. నేను కేంద్ర మంత్రి కూడా 100 చర్చలు చేసి 10 చేసావు, నేను 1000 చేస్తా. ఎవరికి ఇప్పించావు? ఎవరికి ఇచ్చావు? నువ్వు అన్నంత కోట్లు సంపాదించుకొని నువ్వు ఎవరికి ఏమి ఇచ్చావు? మాట్లాడుతుంది లేదు, సంస్కారం లేదు, సభ్యత లేదు. ఒక్కరించి తిట్టడం, అరవటం. ఎవడా నువ్వు? నీకేమన్నా బాకీ ఎవడన్నా? పార్లమెంట్లో నీకు ఎవడన్నా బాకీయా? నీకెందుకు ఎవడన్నా? వినుకొండ నియోజకవర్గంలోని సావల్యపురం మండలం వేల్పూరు గ్రామం నందు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోనే ప్రతి గడపకు వెళుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు బొల బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధిని, ప్రతి కుటుంబానికి అందిన సంక్షేమాన్ని వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బ్రహ్మనాయుడిని గెలిపించాలని మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధిని సహకరించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఎమ్మెల్యే కుటుంబం సభ్యులు అయిన బొల్ల స్వప్న, మణికుమారి, గంగాధర్ వారితో పాటు మండల గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సపోర్ట్ చేయండి.
ఈపూరి మండలంలో ఎంపీ లావుతో కలిసి జీవి ప్రచారం మరో 3 వారాల్లో వినుకొండకు ఇసుక మద్యం మాఫియా నుంచి విముక్తి లభించబోతుందని హామీ ఇచ్చారు జీవి ఆంజనేయులు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ రెండింటికి తోడు బియ్యం అక్రమ రవాణా, భూ కబ్జాలతో 1000 కోట్లకు పడగలెత్తిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని వారిద్దరూ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఈపూరు మండలంలో జీవి ఆంజనేయులు, లావు శ్రీకృష్ణదేవరాయలు విస్తృత ప్రచారం నిర్వహించారు. కంచర్ల, ఈపూరు, ముప్పాళ్ల, పొనుగంటి వారిపాలెం, చిట్టాపురం, గోపవారిపాలెం రోడ్ షోలు పాల్గొని భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు, లావు శ్రీకృష్ణదేవరాయలకు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. ఒక్క సెంట్ అంట బొల్లాబ్రహ్మనాయుడు బాత్రూమ్ అంత ఉండదు, ఒక్క సెంటు. ఏ విధంగా నువ్వేమో పెద్ద బంగ్లాలో ఉండాలా, పేదలకేమో ఒక్క సెంటు. ఏంటి దుర్మార్గం అని అడుగుతున్నా. ఈ బ్రహ్మనాయుడికి బాగున్న కాడ ఇయటానికి చేతులు రావు. ఎంతప్పటికి అవినీ సొమ్ము జేబులు నింపుకోవటమే కానీ పేదోడికి ఇవ్వాలంటే చేతులు రాని పనికి మాలిన బొల్లని ఒకసారి ఆలోచించండి. మీ అందరికి మాట ఇస్తున్నా, పేదలకు 2 సెంట్లు స్థలం ఎన్టీఆర్ కాలనీ వేస్తానని మీ అందరికి మాట ఇస్తున్నా. బోర్డు మీద ఆంజనేయ స్వామి గుడి సాక్షిగా చెప్తున్నా, ఖచ్చితంగా ఎన్టీఆర్ కాలనీ వేసి పేదలకు 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తాను, ఇల్లు లేని పేదలకి ఇల్లు ఇస్తానని మీ అందరికి మాట ఇస్తున్నా. పేదల్ని మోసం చేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడికి గుణపాఠం చెప్పాలని మీ అందరికీ నేను పిలిపిస్తున్నా. మన బీసీ కాలనీలో సైడ్ కాలువలు లేవని చెప్పారు. ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం, వచ్చేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వస్తారు. ఖచ్చితంగా మన బీసీ కాలనీకి సిమెంట్ రోడ్లు సైడ్ కాలం నిర్మిస్తా. ఎక్కడైతే మట్టి రోడ్లు ఉన్నాయో, ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానీ ఎక్కడ మట్టి రోడ్లు మిగిలిపోయినాయో వాటిని కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తూ, ఎన్టీఆర్ కాలనీలో ఇల్లు ఇచ్చి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ మనవి చేస్తూ, ఎంతో ప్రేమ అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మీ అందరికీ పేరు ధన్యవాదాలు. నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామం టీడీపీ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చరిత జగన్ ప్రభుత్వంపై ఫైర్. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం మంచాలకట్టలో టీడీపీ అభ్యర్థి గౌరవ్ చరిత రోడ్ షో సభను ఉద్దేశించి వంకాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గౌరవ్ చరిత మాట్లాడుతూ, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని, సంక్షేమ పథకాలను, ఇంటింటికి త్రాకునీరు, లైబ్రరీ, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, శ్మశాన వాటిక, గడివేముల రోడ్ వెడల్పులు చేయడం, యువతకు జాబ్స్, గ్రామం అభివృద్ధి గురించి వివరించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచాలకట్ట గ్రామం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన మండల కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి గారికి, అలాగే ఈ గ్రామంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లు వెంకటేశ్వర రెడ్డి చిన్నాయన గారికి, అలాగే మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మాజీ జెడ్పీటీసీ సీతారాం రెడ్డి పెద్దనాన్న గారికి, అలాగే మన నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ గారికి, అలాగే మన చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ చిన్నమ్మ గారికి, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మంచాలకట్ట గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఇతర గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీకందరికీ తెలుసు, మనకు మే 13 ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మీరందరూ 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. మన నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నా. కాబట్టి అమూల్యమైన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మనము ఒక్కసారి అని జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాం. చూసాము ఆయన 5 ఏళ్ల పాలన. మనం ఎంతో నష్టపోవడం జరిగింది. ఒక్కసారే మోసపోయాం, మళ్ళీ ఒకసారి తప్పు చేశాం, మళ్ళీ ఆ తప్పు ఇంకోసారి చేస్తే మళ్ళీ 5 ఏళ్ళు నరకం అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడే మన రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కిపోయింది.
కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ రోజు అధికారంలోకి రాకముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మొత్తం హామీలు 99 హామీలు నెరవేర్చినా అని చెప్పుకుంటా ఉన్నాడు. ఎక్కడ నెరవేర్చినాడో ఆయనకే తెలియాల. ఒక్కటి మాత్రం మద్యపాన నిషేధం చేసే నేను ఓట్లు అడుగుతానని ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ మద్యపాన నిషేధం చేశాడమ్మా ఏమన్నా? ఈ రోజు మన రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతా ఉంది. క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు ఉండేది, ఈరోజు 200 రూపాయలు అయింది. అది కూడా కల్తీ మందు. ఆ కల్తీ మందు తాగడం వల్ల మన వాళ్ళు మన ఆరోగ్యాలల్లో జడగొట్టుకుంటా ఉన్నారు. 30 ఏళ్ళు బతికేటోళ్ళు 10 ఏళ్ళకే చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూడు హాస్పిటల్లో మా హాస్పిటల్లో చేరినారంటే మందు తాగడం వల్లనే అని వస్తూ ఉంది. కాబట్టి ఆయన మాత్రం బాగా కల్తీ మందు పెట్టి ఆయన బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. పైసలన్నీ తాడేపల్లి ప్యాలెస్కు పోతా ఉన్నాయి. మనకేమో అన్ని రేట్లు పెంచుతూ ఉన్నాడు. చూడండి అమ్మా, ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఏం కొనలేకుంటున్నాం, తినలేకుంటున్నాం. అంతేకాకుండా పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి. ఆయన వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు 9 సార్లు కరెంటు బిల్లులు పెంచడం జరిగింది. మనము కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టడం కాదు, కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ వస్తూ ఉంది. ఈరోజు గతంలో 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 1000 రూపాయలు 1500 వస్తూ ఉంది ప్రతి ఒక్కరికి. అట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అంతేకాకుండా యువతకు నేను అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని ఎంతో గొప్పలు చెప్పాడు. ఏది 5 జనవరిలో అయిపోయినాయి, మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చాం మేము మనమంతా. కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? అంతేకాకుండా మెగా డిఎస్సి అన్నాడు. ఈరోజు మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే మాకు ఏజ్ అయిపోతా ఉంది, ఒక డిఎస్సి కూడా లేదు అని. మొన్న ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, మెగా డిఎస్సి అని మనల్ని మళ్ళీ మోసం చేస్తూ ఉన్నాడు. అది మెగా డిఎస్సి కాదు, మోసప్ డిఎస్సి. మళ్ళీ మనల్ని మోసం చేయడానికి మళ్ళీ మన ముందుకు వస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి సతీమణి మెట్టు యశోదమ్మ 23వ వార్డులలో పర్యటిస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోరాళ్లు శిల్ప, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాలలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు తన స్వగృహంలో విలేకరుల సమావేశం. వేల్పూరు గ్రామం నందు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బొల్లా గిరిబాబు. మూడు వారాల్లో ఇసుక మద్యం మాఫియా నుంచి వినుకొండకు విముక్తి జీవి ఆంజనేయులు. టీడీపీ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత జగన్ ప్రభుత్వంపై ఫైర్. రాయదుర్గం పట్టణంలో 23వ వార్డులో పర్యటించిన మెట్టు యశోదమ్మ.